హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ జాబ్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, మనం నిన్న ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూసాం. సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, దాని సిలబస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకో వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో క్లారిటీగా ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది, పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా సిలబస్తో సహా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీరైతే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరైతే అప్డేట్ అనేది చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు దానికంటే ముందు ఒకసారి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్లో వచ్చిన డీటెయిల్స్ అనేది షార్ట్కట్లో క్లారిటీగా అయితే నేను ఇక్కడ చెప్తాను. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ అయితే ఇన్నని చెప్పేసి ఇవ్వలేదు ఫ్రెండ్స్. 2019 ప్రకారం 2000 ప్లస్ అయితే ఉండవచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుంచి 56,000 వరకు కూడా మీకు అయితే పే స్కేల్ ఇస్తారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఎట్లా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అండ్ ఏ డిస్క్రిప్టివ్ పేపర్ ఈజ్ పేపర్ 2. అంటే పేపర్ 1 లో ఏదైతే వస్తుందో, అంటే ఫ్రెండ్స్ పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకు పెడతారు ఫ్రెండ్స్. అండ్ ఆ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, తర్వాత ఈ టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పేపర్ అంటే 2 shifts గా ఈ ఎగ్జామినేషన్ అయితే పెడతారు. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, అండ్ పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది పెడతారు. సో ఒకసారి మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దాన్ని రీచెకింగ్ చేసుకోవడానికి కానీ ఎవాల్యుయేషన్ చేయడానికి కానీ ఎటువంటి ప్రాసెస్ అయితే ఉండడని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, టైం లిమిట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఈ సెక్షన్లో పేపర్ 1 సెక్షన్లో మీకైతే 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్ అనేది ఒకసారి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి పార్ట్ 1. ఈ పార్ట్ 1 లో వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏముంటాయంటే మాక్సిమం గ్రామర్ అనేది ఇందులో అడగడం జరుగుతుంది. ఆర్టికల్స్ కానీ, గ్రామర్ కానీ, ఎర్రర్స్ కానీ ఇటువంటివన్నీ అడగడం జరుగుతుంది. సో ఇదైతే టోటల్గా 25 మార్క్స్కి ఇస్తాడు అండ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్క్ క్యారీ చేస్తుంది, అంటే 25 క్వశ్చన్స్ ఈక్వల్స్ టు 25 మార్క్స్. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది, దాంతో 25 మార్క్స్. అండ్ పార్ట్ 3 వచ్చేసరికి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. సో ఇది వచ్చేసరికి 25 మార్క్స్కి ఉంటుంది అండ్ 25 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఆర్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్. ఇది కూడా సేమ్ యథావిధిగా ప్యాటర్న్ 25 మార్క్స్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ టోటల్గా మీకు 100 మార్క్స్కి అయితే పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్కి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ ఎంత అంటే ఓన్లీ 90 minutes అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 100 క్వశ్చన్స్కి మీకు 90 minutes అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 90 minutesలో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 120 minutes అయితే 100 క్వశ్చన్స్కి 120 minutes అయితే టైం లిమిట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక 120 minutes వరకు వాళ్ళకైతే టైం లిమిట్ ఉంటుంది. సో ఇదైతే ఎలిజిబిలిటీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్లయితే పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు పేపర్ 2 అంటే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ రాయాల్సి ఉంటుంది. సో పేపర్ 1లో మీకైతే 0.25 మార్క్స్
నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే కనుక 0.25 మార్క్స్ అనేది మీరు లాస్ అయిపోతారు. అండ్ ఇంచుమించుగా 4 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ అయితే కనుక 1 మార్క్ అనేది మీకు పోతుంది. సో ఇదైతే ఫ్రెండ్స్ టోటల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ లింగ్వల్ పేపర్ అయితే ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే పేపర్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే పేపర్ 1లో స్కోర్ చేసిన మార్క్స్ అయితే ఉంటాయో ఆ మార్క్స్ బట్టి, ఆ మెరిట్ బట్టి మిమ్మల్ని అయితే సెకండ్ పేపర్ 2కి అనేది షార్ట్ లిస్టెడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళు డిస్క్రిప్టివ్ పేపర్ రాయాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ పేపర్ ఎట్లా ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీద మీకైతే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏమేమి ఇస్తాడు, షార్ట్ ఎస్సేస్ కానీ లేకపోతే లెటర్ రైటింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అయితే 50 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 30 మినిట్స్ అయితే మీకు టైం లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 30 మినిట్స్లో మీరు 50 మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్లో ఏముంటాయంటే షార్ట్ ఎస్సేస్ కానీ లేదంటే లెటర్ రైటింగ్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి పెన్స్ అండ్ పేపర్స్ అటువంటివన్నీ కూడా వాళ్ళే అలాట్ చేయడం జరుగుతుంది, వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని అయితే పెన్స్ అండ్ పేపర్స్ అయితే అలౌ చేయడం జరగదు. సో అటువంటి ఏమైనా పట్టుకెళ్లాల్సినవి ఉంటే కనుక మీరైతే బయటే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. పెన్స్ అండ్ పేపర్స్ వాళ్ళే డిస్క్రిప్టివ్ పేపర్స్లో మీకైతే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి. అండ్ సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 సిలబస్ కంప్యూటర్ బేస్ టెస్ట్ సిలబస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడైతే ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ నుంచి ఏమొస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, దేని నుంచి అడగడం జరుగుతుంది అనేది ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంది చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి ఏమొస్తుందంటే క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి బేసిక్స్ అనేది అడగడం జరుగుతుంది. ఆ బేసిక్స్ అంటే ఎట్లా ఉంటాయంటే వెకాబులరీ కానీ, గ్రామర్ కానీ, సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఫార్మేషన్స్ కానీ, సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, లేకపోతే ఎర్రర్స్ ఉంటాయి కదా, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి ఉంటుంది, టాపిక్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి టాపిక్స్ కానీ, రైటింగ్ ఎబిలిటీకి సంబంధించి టాపిక్స్ కానీ, రిలేటెడ్ టాపిక్స్ కానీ రావడం జరుగుతుందని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి రెఫర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఏమైనా టాపిక్స్ కనుక నాకు తెలిసినవి ఉంటే కనుక, సో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఏమైనా డిస్క్రిప్టివ్ పేపర్ లాగా ఉంటే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఏమైనా పేపర్స్ కనుక కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి రిఫర్ చేయండి. దాన్ని బట్టి మీరైతే క్వశ్చన్స్ అనేది మీరు ఒకసారి అయితే గ్రాస్ప్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడైతే చూడండి, ఇది కూడా బేసిక్స్ నాలెడ్జ్లో నాన్ వెర్బల్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మెయిన్గా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్పేస్ విజువలైజేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్ ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ ఉంటుంది, విజువలైజేషన్ మెమరీ ఉంటుంది, అట్లాగే అబ్జర్వేషన్స్, రిలేషన్ కాన్సెప్ట్స్కి సంబంధించి రిలేషన్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది, అట్లాగే నాన్ వెర్బల్ సిరీస్ ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఉంటుంది, దాంతో పాటుగా క్వశ్చనరీ డివిజన్స్ ఉంటుంది, అర్థమెటికల్ కాంపిటీషన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇది అన్నీ కూడా రిలేషన్కి సంబంధించి బేస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మెయిన్గా ఇందులో నుంచి మనకు రావడం జరుగుతుంది ఏంటంటే రిలేషన్షిప్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అనాలిసిస్ కానీ, జడ్జ్మెంట్ కానీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ ఆర్ న్యూమరికల్ యాప్టిట్యూడ్. ఈ దీంట్లో వచ్చేసరికి ఫ్రాక్షన్స్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, నెంబర్స్, హోల్ నెంబర్స్ కానివ్వండి, డెసిమల్స్ కానివ్వండి, ప్రపోర్షన్స్ అండ్ యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ అండ్ లాస్, మెన్సురేషన్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, ఇటువంటి అన్నీ కూడా రేషియో అండ్ ప్రపోర్షనాలిటీ, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా న్యూమరికల్ యాప్టిట్యూడ్లో కవర్ అవడం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి
జనరల్ అవేర్నెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అనేది మీరు మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మనం ఎట్లా చూసుకోవాలి, అండ్ కరెంట్ అఫైర్స్ మెయిన్గా దేని నుంచి సంబంధించి ఉంటాయంటే అవార్డ్స్కి సంబంధించి కానీ, సైంటిఫిక్ రీసెర్చర్స్కి సంబంధించి కానీ, జియోగ్రఫీకి సంబంధించి కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ, ఎకనామిక్ సీన్స్ కానీ, లేకపోతే ఎక్స్పెరిమెంట్ పరంగా ఏదైనా కరెంట్ ఈవెంట్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇటువంటి అన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో రావడం జరుగుతుంది. సో మెయిన్గా మీరు జనరల్ అవేర్నెస్గా మీరు పేపర్స్ అనేవి ఇంగ్లీష్ పేపర్ కానీ, లేకపోతే తెలుగు పేపర్ కానీ, ఏదో ఒకటి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ అనేవి మీరు ప్రిపేర్ అవటం, ఫాలో అవటం జరిగితే కనుక మీకైతే ఈ జనరల్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ అనేది మీకు ఫ్రీ అవడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని బుక్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించి నేను కొన్ని బుక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండుంటే కనుక దాని నుంచి వాళ్ళు కొనుక్కున్న ఈ బుక్స్ అనేది మీరు రెఫర్ అయితే చేయండి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2 సంబంధించి వస్తే, పేపర్ 2 సంబంధించి ఎట్లా ఉంటుంది పేపర్ అనేది నేను ఆల్రెడీ ఇందాక చెప్పడం జరుగుతుంది. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే మనకి లెటర్ రైటింగ్ కానీ షార్ట్ ఎస్ఐ ఇస్తారు. సో ఎస్ఐస్ అంటే ఎట్లా ఉంటాయి అంటే మీకు ఏదైనా క్వశ్చన్ రూపంగా ఇచ్చేస్తారు. ఆ క్వశ్చన్ రూపంగా మీరైతే ఎస్ఐ రాయాల్సి ఉంటుంది ఆ టాపిక్ పరంగా. సో దాన్ని మీకు 50 మార్క్స్కి అయితే పెడతారు ఫ్రెండ్స్. అండ్ 30 మినిట్స్ అయితే మీకు టైం లిమిట్ ఇస్తారు. సో ఇది డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఇందులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉంటుంది, మీ రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఉంటుంది అనేది మీరైతే వాళ్ళైతే ఇక్కడ చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే పెడతారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి కొన్ని లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరే మీ ఓన్గా ఏదన్నా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే టోటల్గా డిస్క్రిప్టివ్ పేపర్ అండ్ అట్లాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా ఉంటుంది అనేది క్లారిటీగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, మొత్తం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అట్లాగే ఈమెయిల్ అడ్రస్ 4 కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి నాకు డిఎం అయితే చేయండి. డిఎం చేసిన వెంటనే మీకైతే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఇప్పటి వరకు కూడా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.